నమస్కారం. నేను డాక్టర్ శ్రావణి రెడ్డి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరు. మనం మెడికవర్ హాస్పిటల్లో అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ప్రొసీజర్స్ అంటే ఏదైతే ఈబస్ కానీ, ఎయిర్వే స్టెంటింగ్ కానీ, బ్రాంకోస్కోపీ లాంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్నీ ఏవైతే సిటీస్లో ఎక్కువ చేస్తారో అవన్నీ కూడా మనం మెడికవర్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాము. అయితే వీటి గురించి అవగాహన కల్పించడానికి, అలాగే ఈ సేవలన్నిటి గురించి కూడా కావలి ప్రజలకు అవకాశం కల్పించడానికే మెయిన్గా మనం ఈ కావల్లో లైఫ్ కేర్ హాస్పిటల్లో ఎవ్రీ మంత్ ఫస్ట్ శుక్రవారం నేను అవైలబుల్గా ఉంటాను. ముఖ్యంగా చూసుకుంటే క్రానిక్ కాఫ్ అంటే దీర్ఘకాలిక దగ్గు ఉన్న పేషెంట్స్ కానీ, అలాగే ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడము, దాంతోపాటు ఊపిరి తీసుకునేటప్పుడు ఆయాసం రావడము, పిల్లికూతలు లాంటి సమస్యలు ఉండడము, ఇంతకుముందు ఎయిర్వే ఎప్పుడైనా మనకి వెంటిలేటర్ మీద పడినప్పుడు ఇప్పుడు గాలి తీసుకోవడానికి ఇబ్బంది రావడము, అలాగే ఊపిరితిత్తులు ఏదైనా గడ్డ లాంటి పరిస్థితులు ఉండడము, ఇలాంటి ఏ పేషెంట్ అయినా సరే నన్ను లైఫ్ కేర్ హాస్పిటల్లో మొదటి శుక్రవారం రోజు నాకు నా విజిట్ ఉంటుంది. సో వీటన్నిటి గురించి కూడా ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్లో ఎక్కువ సిటీస్కి వెళ్ళకుండా మెయిన్గా మన నెల్లూరులోనే మనకి ఈ ప్రొసీజర్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి గురించి కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. నేను డాక్టర్ దీప్తి, సర్జికల్ ఆంకాలజీ. ఇప్పుడు మనం ఎందుకు సమావేశమయ్యాము అంటే క్యాన్సర్ గురించిన అవగాహన కోసం. సుమారు ఒక 100 మంది క్యాన్సర్ పేషెంట్లను తీసుకుంటే అందులో 80 మంది ముఖ్యంగా లేడీసే ఉంటున్నారు. ఎందుకు లేడీస్కి ఇన్ని క్యాన్సర్లు వస్తున్నాయి అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు 100 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉంటే అందులో 80 మంది లేడీస్ ఉంటున్నారు. వీళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఇన్ని క్యాన్సర్స్ లేడీస్కి వస్తున్నాయి, ఎందుకు వాళ్ళు అడ్వాన్స్డ్ స్టేజెస్లో ప్రజెంట్ అవుతున్నారు అనేది చూసుకుంటే, ఒకటి అవగాహన లేకపోవడం. అంటే రొమ్ములో గడ్డ వచ్చింది, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అనే నాలెడ్జ్ లేకపోవడం అనేది ఒకటి ముఖ్యంగా కారణం ఉంది. దీంతోపాటు స్క్రీనింగ్ కార్యక్రమానికి ముఖ్యంగా వెళ్ళకపోవటము, అవగాహన లేకపోవటము, దాంతోపాటు పని ఒత్తిడి, ఆర్థిక భారము, వీళ్ళు హాస్పిటల్కి వస్తే ఇంట్లో ఎవరు ఉండకుండా వాళ్ళ మీద పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంది. దీంతోపాటు ట్రీట్మెంట్ తీసుకోవడానికి భయపడ్డం అనమాట. అంటే సర్జరీకి వెళ్ళినప్పుడు నొప్పి ఉంటుంది, కీమో తీసుకున్నప్పుడు జుట్టు రాలిపోతుంది, ఇలాంటి అపోహలు ఉండడం అనేది ముఖ్యంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మగవాళ్ళ దగ్గర, అంటే మేల్ సర్జన్స్ దగ్గర, మేల్ ఫిజిషియన్స్ దగ్గర చూయించుకోవడానికి వాళ్ళు హెసిటేట్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల అడ్వాన్స్డ్ స్టేజెస్లో ప్రజెంట్ అవుతున్నారు. అడ్వాన్స్డ్ స్టేజెస్లో వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, లేదంటే సర్వైవల్ అనేది కానీ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో కావలి ప్రజలు అండ్ వాస్తవ్యులు ఈ మెడికవర్ హాస్పిటల్లో నేను 365 days అవైలబుల్ ఉంటాను. లక్షణాలు తీసుకుంటే ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ తీసుకుంటే తొలి దశలో ఉండే రొమ్ము క్యాన్సర్లు ఎలా ఉంటాయంటే నొప్పి లేని గడ్డలుగా మాత్రమే ప్రజెంట్ అవుతారు. స్టేజ్ పెరిగే కొద్దీ ఇవి వేరే అవయవాలకు పాకే కొద్దీ లక్షణాలు అనేవి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు ఊపిరితిత్తులు పాకినప్పుడు ఆయాసం రావడము, లివర్కి పాకినప్పుడు జాండీస్ రావడము, ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గిపోవడము, ఇలాంటివి చూడొచ్చు. అదేవిధంగా సర్వికల్ క్యాన్సర్ తీసుకున్నప్పుడు వెజినల్ డిశ్చార్జెస్, అంటే ఫౌల్ స్మెల్లింగ్ వెజినల్ డిశ్చార్జెస్, అంటే దుర్వాసనతో కూడిన స్రావాలు రావడము, లేదంటే పొత్తి కడుపులో నొప్పి రావడము, మూత్రం వెళ్ళడానికి ఇబ్బంది రావడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. అదేవిధంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ తీసుకుంటే మేడం గారు చెప్పినట్టు ఆయాసం రావడము, దగ్గు రావడము, బరువు తగ్గడము, ఆకలి తగ్గడము, మనిషి క్యాన్సర్ తోటి పీల్పుడు అంటే సన్నగా మారిపోవడం అనేది ముఖ్యంగా మనం చూడవచ్చు. ఇవి కాకుండా వేరే వేరే క్యాన్సర్కి ఇతర లక్షణాలు ఉంటాయి. ఇవి ప్రైమరీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమాత్రం అనుమానం వచ్చినా దగ్గరలో ఉండే ఫిజిషియన్ కానీ, లేదంటే దగ్గరలో ఉండే సర్జన్కి కానీ చూపించినప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మనం డిస్కస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లక్షణాలు ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయడానికి నేను లైఫ్ కేర్ హాస్పిటల్ ప్రతి 4వ శనివారం అవైలబిలిటీలో ఉంటాను.